బిందువు, ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు అనే బిందుత్రయము 3 బిందువులను కలిపి ఒక త్రిభుజం తయారు చేసుకొని 3 భుజాలు కలిసే చోట 3 కోణాలు వస్తాయి. అనగా త్రిభుజాలు, త్రికోణాలు వస్తాయి. ఈ త్రికోణం మధ్యలో 3 మండల ప్రకాశాల యొక్క కదలికలో 3 ప్రకాశముల యొక్క స్వభావంతో కూడి 4వ బిందువు తయారైంది. 4వ బిందువే సంవిత్ బిందువు. 4వ బిందువును కలిపి బిందు చతుష్టయము అంటారు. ఈ బిందు చతుష్టయ సృష్టికి పూర్వం ఉన్నటువంటి అవ్యక్తం. ఈ బిందు చతుష్టయం 4 బిందువులు. ఆ 4 బిందువులు 3 కోణాలు ఏ విధంగా పైన గీశారో ఆ మధ్యలో ఉన్నటువంటి 3 ప్రకాశాల యొక్క కదలికలో 3 ప్రకాశాల యొక్క స్వభావంతో కూడి మళ్ళీ 4వ బిందువు అనేది తయారైంది. ఆ 4వ బిందువే సంవిత్ బిందువు. 4వ బిందువును కలిపి బిందు చతుష్టయం అంటారు. ఈ బిందు చతుష్టయం సృష్టికి పూర్వం ఉన్నటువంటి అవ్యక్తమే. అదే 4గా మారింది. సృష్టికి పూర్వం ఒక్క అవ్యక్తంగా ఉన్నటువంటిదే మళ్ళీ బిందు చతుష్టయము అయింది. బిందు చతుష్టయము అంటే అవ్యక్తము మళ్ళా బిందుత్రయాన్ని మరొక పద్ధతిలో వివరిస్తున్నారు. ప్రకాశ బిందువు, విమర్శ బిందువు. ప్రకాశాలు 2 కలిపితే బ్రహ్మ, మాయ కలిసినటువంటిది. 2 ప్రకాశాలు ఏంటంటే ఒకటి బ్రహ్మ, ఒకటి మాయ కలిసినటువంటిది. ఇక ప్రకాశ బిందువు, విమర్శ బిందువు. అవ్యక్త స్థితిలో శివశక్త్యాత్మకం. అవ్యక్త స్థితిలో శివశక్త్యాత్మకంగా ఉంది. వ్యక్త స్థితిలో శివుడు, శక్తి వేరుపడ్డారు. వ్యక్తమైన తర్వాత వేరుపడ్డారు. శివుడు వేరు, శక్తి వేరు. వేరుపడ్డప్పుడు ఏమైందంటే శివుడు నిర్వికారమైనప్పటికీ శివుడు నిర్వికారుడైనప్పటికీ ఈ వేరుపడ్డ శివుడిని మాయ వికారంగా చూపిస్తుంది. మాయ వేరుపడినటువంటి శివుణ్ణి వికారంగా చూపిస్తుంది. ఈ మాయే చూపిస్తుంది. ఆ విధంగా నిర్వికారంగా ఉండే శివుణ్ణి వికారం కలిగినట్టుగా మాయ చూపిస్తోంది. శివుడు వికారి కాలేదు. శివుడు ఏమి వికారి కాలే. నిర్వికారంగా ఉంటే నిర్వికారంగా ఉన్న శివుణ్ణి మాయ వికారంగా చూపించి ఇచ్చేసింది. నిర్వికారమే వికారం అయినట్లుగా మాయ చూపిస్తుంది. ఈ మాయ త్రిగుణరహితమైనటువంటి బ్రహ్మను ఆశ్రయించి మొదట త్రిగుణరహితమైనటువంటి బ్రహ్మను ఆశ్రయించి ఆశ్రయ కారణంగా ఆ బ్రహ్మను చూసే వారికి త్రిగుణాత్మకంగా ఉన్న బ్రహ్మగా కనబడేలా చేస్తుంది. త్రిగుణరహితంగా గుణాలతో సంబంధం లేకుండా ఉండే బ్రహ్మనే ఆశ్రయించి మొదట మళ్ళీ ఏం చేసిందంటే ఆ దాంట్లో నుంచి సగుణ బ్రహ్మ వ్యక్తమైనట్టు ఆ బ్రహ్మ 3 గుణాలతో కూడి త్రిగుణాత్మకంగా ఉన్నట్టు కనబడేలా చేస్తుంది మాయ. అట్లా కనబడేలా, నిజానికి అట్లా లేనప్పటికీ కూడా అట్లా కనబడేలా చేస్తుంది మాయ చేత. ఈశ్వరునికి పరమైన వాడు పరమేశ్వరుడు. ఈ పదము ఇక్కడ ఈశ్వరుడని ఇందాక అన్నారు కదా. ఈశ్వరునికి పరమైన వాడు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు వేదానికి మొదటిదైనటువంటి అకార రూపుడైతే అకార రూపుడైతే అకార రూపుడు. ఈశ్వరునికి పరమైన వారు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు వేదానికి మొదటిదైనటువంటి అకార రూపుడైతే వేదాలు తర్వాత వచ్చినవి. వేదాలు రాకముందు ఏం వచ్చింది? అకార, ఉకార, మకార మాతృకలతో ఉన్నటువంటి ఓం వచ్చింది. ఈ పరమేశ్వరుడు నిజానికి వేదాల కంటే ముందు అకార రూపుడైతే వేదాల తర్వాత వచ్చాయి. వేదాలు రాకముందు వచ్చినటువంటి అకార, ఉకార, మకార మాతృకలతో ఉన్నటువంటి ఓం వచ్చింది. ఓం తర్వాత అనేక అక్షరాలు వచ్చినాయి. అన్ని రకాల అక్షరాలతో కూడి మంత్రాలు అయినాయి. ఆ అనేక రకాల అక్షరాలన్నీ కూడి మంత్రాలు అయినాయి. ఋగ్వేదం మంత్రయుక్తం. మంత్రంలో మంత్రశక్తి ఉంది. మంత్రంలో మంత్రార్థము ఉంటుంది. మంత్రం బట్టి అక్షరాలు కాదు, ప్రాణం ఉన్నటువంటి అక్షరాలు, ప్రాణం ఉన్న అక్షరాలకే వాటి సముదాయాలకే అర్థం ఉంటుంది. అర్థం లేని పదాలన్నీ కూడితే అవి వ్యర్థమవుతాయి. దాంట్లో ఏ రకమైనటువంటి అర్థం ఉండదు. కాబట్టి
అర్థము ఉండదు, ప్రాణము ఉన్నట్టు కాదు. ప్రాణం ఉండడం అంటే అర్థవంతమైన పదాలై ఉండాలి. అర్థం లేని పదాల కూడిక వ్యర్థం. అర్థం ఉన్న పదాలతో కూడింది ఒక అర్థాన్ని, ఒక భావాన్ని, ఒక ఊహను అందిస్తుంది. అర్థమున్న పదాలైతే ఆ అర్థమున్న పదాలు ఒక భావాన్ని, ఒక ఊహను అందిస్తాయి. ఈ కాబట్టి దాన్ని బట్టి ఈ వేదాలన్నీ తయారైనాయి. ఆ అర్థవంతమైనటువంటి మిగతా అక్షరాలన్నీ అకార ఉకార మాతృకల తర్వాత వచ్చిన అక్షరాలతో కూడి అర్థవంతమైన పదాలతో కూడి ఈ వేదాలు అనేటువంటి ఆ మంత్రాలు అనేటువంటివి వచ్చాయి. కాబట్టి ఈ ఒక అర్థాన్ని, అర్థమున్న పదాలతో కూడింది ఒక అర్థాన్ని, ఒక భావాన్ని, ఊహను అందిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి వేదాలు తయారయ్యాయి. ఈ పరమేశ్వరుడు ప్రకాశ బిందు రూపుడు, విమర్శ బిందువు యొక్క ప్రకాశంతో కూడినప్పుడు, శివశక్త్యాత్మకమైనప్పుడు అటువంటి పరమేశ్వరుడు దగ్గర నుంచి వేదాలు ఉత్పన్నమైనవి. ఈ పరమేశ్వరుడు ఏ విధంగా అంటే ఒక బిందువు స్వరూపంగా ప్రకాశ బిందు స్వరూపంలో ఉండి మళ్ళా విమర్శ బిందువు యొక్క ప్రకాశంతో కలిగినప్పుడు, కూడినప్పుడు శివశక్త్యాత్మకమైనటువంటి అయినప్పుడు అటువంటి పరమేశ్వరుని దగ్గర నుంచే వేదాలు ఉత్పన్నమైనవి. పరమేశ్వరుడు వలన సృష్టించబడిన సకల ప్రపంచానికి స్థానమైనటువంటి ఆత్మశక్తి యందు ప్రవేశించి శుక్ల బిందు రూపమును పొందెను. ఈ పరమేశ్వరుని వల్ల సృష్టించబడినటువంటి సకల ప్రపంచంలోనూ ఆ ప్రపంచానికి స్థానమైనటువంటిది ఏది? ప్రపంచం అనేది ఆత్మశక్తి యందే ప్రపంచం అంతా ఉత్పన్నమైందని సాంఖ్యంలో మొదటి పద్యంలోనే చెప్పారు. ఆ విధంగా ప్రపంచానికి స్థానమైనటువంటి ఆత్మశక్తి యందు ప్రవేశించి శుక్లము, బిందువు అనే రూపాలను పొందినది. ఈ సకల ప్రపంచానికి, ఈ ప్రపంచానికి స్థావరమైనటువంటి ఆత్మశక్తి యందు అది ప్రపంచం ప్రవేశించి ఆ శుక్లము, బిందువు అనే రూపాలు పొందినాయి. ఇదియే పురుషుడైంది. విమర్శ శక్తి శుక్ల బిందువందు చేరి విమర్శ శక్తి అనేదేమో, ప్రకాశ శక్తి అనేదేమో ఆత్మశక్తి యందు ప్రవేశించి శుక్ల బిందు రూపాన్ని పొందింది. అదే పురుషుడైంది. ఆ శుక్ల బిందు రూపాన్ని పొందినది పురుషుడైంది, ప్రకాశ బిందువు అనేది. విమర్శ శక్తి అనేది శుక్ల బిందువందు చేరి రక్త బిందువు భావమును పొందింది. శుక్ల రక్త బిందువుల కలయిక వలన ఏర్పడిన మిశ్ర బిందువు వల్ల నాదం అనేది పుట్టింది. నాదం వలన షోడశ కళలన్నీ పుట్టాయి, ఉత్పన్నమైనవి. నాదం అంటే శబ్దం వల్ల ఉత్పన్నమైనవి. ఆ కళలే కళాతత్వ రూపమైనటువంటి 14 భువనాలను సృష్టించినాయి. ఆ కళలు 14 రోజులు 14 కళలు ఉన్నవే ఆ 14 భువనాలను సృష్టించినాయి. ఈ బిందునాదములు అహం అనే 2 అక్షరాలకు శరీరంగా ఉన్నాయి. ఈ బిందువు, నాదము అనేది ఈ రెండు కూడా అహం అనే శరీరాలకి, అహం అనేటువంటి 2 అక్షరాలకు, ఆ 2 అక్షరాలతో కూడా అహం అనేటివి అహం అనే 2 అక్షరాలకు ఈ బిందు నాదాలు అనేటివి శరీరంగా ఉన్నాయి. రక్త బిందువు అగ్ని బిందువు అయింది, శుక్ల బిందువు చంద్ర బిందువు అయింది. ఈ రెండింటి మిశ్రమ రూపమైనటువంటి బిందువేమో సూర్య బిందువు అయింది. ఈ బిందుత్రయముల త్రిభుజమందు స్త్రీ యోని చక్రం అనేది ఆవిర్భవించింది. ఈ 3 బిందుత్రయాలు త్రిగుణంతో కలిసి స్త్రీ చక్రము అంటే స్త్రీ యోని ఆవిర్భవించింది. ఆ చక్రం మధ్యలోనున్నది సంవిత్ బిందువు. ఆ చక్రం మధ్యలో ఉన్నదే సంవిత్ బిందువు, 4వ బిందువు. 3 కోణాలు వేశారు కదా, 3 త్రిభుజాకారములుగా ఉన్న కోణం వేశారు. బుక్కుండే వాళ్ళైతే బొమ్మ కూడా చూడొచ్చు. అక్కడ 3 కోణాలతో కూడినటువంటి 3 కోణాలు ఉన్నాయి. ముక్కోణము మధ్యలో చుక్క పెట్టేటువంటిది సంవిత్ బిందువు.
ఆ సంవిత్ బిందువు అనే ఎరుక, ఈమె చక్రం మధ్యలో వచ్చినది ఏంటి అంటే సంవిత్ బిందువు అనే ఎరుక. ఈ సంవిత్ బిందువు అనే పరాశక్తి ఈ 4 బిందువులు కలిసిన ఆవరణయే భ్రమణ వేగంతో కదిలి సర్వము అయింది. ఈ సంవిత్ బిందువుగా ఏదైతే ఎరుక కనబడుతున్నటువంటి సంవిత్ బిందువు ఈ మధ్యలో చక్రం మధ్యలో ఉన్నది, ఆ ఎరుక అనే ఈ సంవిత్ బిందువే పరాశక్తి. ఆ పరాశక్తి అనేది ఈ సంవిత్ బిందువే, ఆ ఎరుక అనేదే పరాశక్తి. ఈ 4 బిందువులు, ఆ 3 కోణాలుగా ఉన్న 3 బిందువులు, ఈ 4వ బిందువు అయినటువంటి సంవిత్ బిందువు 4 కలిసి, ఆ 4 కలిసిన ఆవరణే భ్రమణ వేగంతో కలిగి అది కదిలి సర్వము అయింది. అది కదిలడమే కాక కదలడం వల్ల మిగతా ప్రపంచం అంతా కదలికలు అన్ని చోట్ల వచ్చినాయి. కదలికలే అంటే ఒక్కొక్కటి పరిణామం చెంది ఉత్పత్తి జరుగుతూ వచ్చినాయి. ఈ బిందునాదములు, ఈ ఈ ప్రకాశ బిందువు, విమర్శ బిందువు, మిశ్రమ బిందువు, ఈ 3 బిందువులను 3 కోణాలుగా చేసి త్రిభుజమును తయారు చేస్తే, ఈ 3 బిందువులు కలుపుతూ ఒక వృత్తం గీస్తే ఆ వృత్తమే శ్రీచక్రం. మధ్యలో ఒక త్రిభుజమును గీసి ఆ త్రిభుజానికి చుట్టూ రౌండ్గా సున్న చుట్టి, ఆ చుడితే ఆ మధ్యలో ఆ ఉండేదే ఆ 3 కోణాలతో 3 బిందువులు, మధ్యలో ఉన్నటువంటి సంవిత్ బిందువు. ఇది శ్రీచక్రము అనేటువంటి శ్రీచక్రము అని ఇచ్చారు. ఆ శ్రీచక్రానికి ఆ దాని మీద అనేకమైనటువంటి దాని మీద కూడా వ్యాఖ్యాన గ్రంథాలు మనోళ్ళు తీసుకోలేదు, కానీ మనోళ్ళు ఇక్కడ వీళ్ళు వివరించినారు. వేరే చోట్ల అంత వివరంగా దీని జోలికి ఏం పోలేదు. వీళ్ళైతే ఆయన సపరేట్గా మన అద్వైతంలో వాళ్ళైతే ప్రత్యేకంగా గ్రంథాలే రాశారు, ఏది శ్రీచక్రము దాని యొక్క విశిష్టత గురించి. ఇక మనం ఇక్కడ వరకే వీళ్ళు దీని వరకే వివరించారు. ఆ శ్రీచక్రం అంటే ఏంది, ఆ 3 బిందువులు ఎట్లొచ్చినాయి, దాంట్లో మధ్యలో ఉండే ఎరుక బిందువే సంవిత్ బిందువు, ఆ 3 దీన్ని బిందువులుగా ఉన్నదే సహస్రార అది. చక్రం అని కూడా అంటారు స్వామి. దీన్ని సహస్రార చక్రం అని కూడా అంటారు, ఈ 4 బిందువులు చేరిన జాగాని అంటారు మనోళ్ళు. వాటి వరకు తారకంలో వివరించారు. వీళ్ళు శ్రీచక్రంగా ప్రత్యేకంగా గీసి దాని గురించి బొమ్మల గురించి చెప్పినారు. ఇంకా పంచభూతోత్పత్తి. పంచభూతోత్పత్తి అంటే వికాసం పొందినటువంటి రక్త బిందువు వలన ఆ బ్రహ్మమే అంకురంగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. ఆ బ్రహ్మమే అంకురము అంటే మొలక, ఆ బ్రహ్మమే మొలక కలిగి శబ్ద బ్రహ్మంగా ఆవిష్కరించింది. మొదటి శబ్ద బ్రహ్మంగా ఆవిర్భవించింది, ఉత్పత్తి అయింది. రక్త బిందువు అనగా మాయా సబలిత బ్రహ్మం. ఆ రక్త బిందువు అంటే ఏమిటి అంటే ఆ మాయా సబలిత బ్రహ్మమే, మాయా మోహితులైనటువంటి మాయ చేత కల్పించబడినటువంటి బ్రహ్మం. ఆ బ్రహ్మము నుండి అనాహత శబ్దం వచ్చింది. ఆ శబ్ద బ్రహ్మం నుంచి ఏమొచ్చింది, అనాహత శబ్దం అనేది వచ్చింది. అది ఏ నాద బ్రహ్మం. ఆ నాదం వలన ఆకాశము, ఆ నాద బ్రహ్మ వచ్చింది. ఆ నాదం ఏదైతే శబ్ద బ్రహ్మ నుంచి పుట్టిందో ఆ నాదం వల్ల ఆకాశము, వాయువు, అగ్ని, జలం, పృథ్వీ అనబడేటువంటి పంచభూతాలతో కూడినటువంటి ప్రకృతి అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి జనించినాయి, ఆవిర్భవించినాయి. ఆకారాది అకారాంతము అంటే ఆ నుండి ఆ వరకు గల 56 అక్షరములు, ఆ అక్షరాలు కూడా ఉత్పత్తి అయినాయి. అకారం, అకార, ఉకారములనే మొదట 3 అక్షరాలు మాత్రమే బీజాక్షరాలుగా ఓం అనే పద్ధతిలో వచ్చినాయి. తర్వాత మిగిలినటువంటి అక్షరాలన్నీ కూడాను అకారముల వరకు, ఆ నుంచి హా వరకు 56 అక్షరాలు ఉత్పన్నమైనవి. పంచభూతాలేమో రూపాలైనవి. ఈ పంచభూతాలుగా ఉన్నవేమో అంతకుముందు స్వభావాలుగా ఉండి తర్వాత ఏమైనాయి, రూపాన్ని ధరించినాయి. అక్షరాలేమో నామాలైనవి, అక్షరాలేమో పేర్లైనవి. ఈ అక్షరాలుగా ఉన్నటువంటివి అన్నీ కలిపితేనే పేర్లు. ఏవేమన్నా పేరు కానీ అక్షరాలు ఉపయోగించుకోకుండా పేర్లు కావు. ఇవన్నీ కూడా ఆధార చక్రం ఇంకొకటి సహస్రార చక్రం కనుక 56 అక్షరాలు కొట్టి ఇచ్చింది అర్థమే. చిత్రపటం చేసి చూపించారు కదా మంది, వేసి పటం వేసి కింద నుంచి
ఒక్కొక్కటి కింద నుంచి చక్రం వేసి దానికి చక్రానికి అధిష్టాన దేవత వేసి మళ్ళీ అదేం పని చేస్తుందో వేసి 4 అదంతా ఈ చక్రాలు. మన మురళీ కృష్ణారావు గారు ఒక మ్యాప్ తయారు చేశారు. ఉంది సార్, ఉంది సార్. మనం దాన్ని ప్రింట్ చేసుకోవాలంటే ఎక్కడన్నా లేఅవుట్లు ప్రింట్ చేస్తే పెద్ద ప్రింటర్ దగ్గరికి పోతే ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే బయట ఎక్కడ చక్రం అదైతే అమ్మడం లేదు. ఆయన అయితే తయారు చేసేది అయితే తయారు చేసి దీంట్లో పెట్టాడు. ఒకవేళ నెట్లో దొరికితే నేను మళ్ళీ హైదరాబాద్ పోయి నుంచి నెట్ ఒకసారి చూసి దాన్ని పోస్ట్ నెట్ లో చేస్తాను. దొరుకుతుంది, ఉంది స్వామి, నా దగ్గర ఉంది అది. కానీ దాన్ని ప్రింట్ చేయలేదు ఆహా. అంతే. అది కలర్ సమేతంగా ఆకి అదే పూర్తి చేయాలంటే ఎన్లార్జ్ చేసుకుంటే తప్ప కనపడదు. ఆ అవును సార్, అది అది ఎన్లార్జ్ చేసి చూసుకుంటే తప్ప కనపడదు. అది కనబడు. ఒక మ్యాప్ లో చిన్న చిన్నగా ఇచ్చాడు కాబట్టి దాన్ని ఇట్లా ఎన్లార్జ్ చేసి చూడాల్సిందే. అవును సార్. అది ఇంగ్లీష్ లోనూ ఇచ్చిండారు సైంటిఫిక్ ఆ, ప్రకారంగా. ఆ, కొద్ది అవును. మ్యాప్ వేసి ఇచ్చింది. అది కలర్ మూమెంట్ గానీ తీసి పెట్టినాను, ఎవరో ఇద్దరు వచ్చింది అది. మీకు పంపిస్తాను చూడండి వాట్సాప్. ఆ, సరే సరే. ఈ పంచభూతాలేమో అంతకుముందు స్వభావాలుగా ఉన్నాయి, పంచ తన్మాత్రలుగా ఉన్నాయి. తన్మాత్ర రూపంలో ఉన్నప్పుడేమో ఆకారం లేదు, కేవలం స్వభావం మాత్రమే తన్మాత్ర. ఆకారం ధరించిన తర్వాతనేమో పంచభూతాల రూపాలైనాయి, పంచభూత రూపాలు ధరించినాయి 5. అక్షరాలేమో నామాలైనాయి, అక్షరాలేమో పేర్లైనాయి. అన్నిటికీ ఏ వస్తువుకైనా ప్రతిదానికి పేరు లేకుండా ఏది లేదు. అన్ని రకాల రాయి, గుండు, చెట్టు, మనుషులకేమో మళ్ళా రకరకాలు, అన్నిటికీ పేర్లు రకరకాలైనటువంటి పేర్లన్నీ వచ్చినాయి. ఈ విధంగా ఏమైందంటే రూపాలతో రూపమేమో ఒకటి కంటికి కనబడుతోంది, ఆ రూపం కంటికి కనబడుతున్న దానికేమో ఒక పేరు. ఈ రెండు కూడా నామరూప జగత్తుగా ఏర్పడినాయి. ఈ విధంగా నామరూప జగత్ అనేది ఏర్పడింది. ఇక మహత్తత్వం యొక్క స్వరూపం ఈ పంచభూతత్వం చెప్పాడు. ఇప్పుడు మహత్తత్వం స్వరూపము ఈశ్వరుడు అనేటువంటి మాయా ప్రతిబింబ శక్తి కారణమై, ఈశ్వరుడు అనేటువంటిది కూడా మాయ చేత, మాయా ప్రతిబింబం చేతనే శక్తి, ఆ మాయా ప్రతిబింబ శక్తి యొక్క కారణమై రజోగుణంతో ఉద్రిక్తమైంది. అది రజోగుణం కలవడం వల్ల మళ్ళా ఉద్రిక్తంగా అయ్యింది. అప్పుడు ఏమైంది, మహత్ అని ప్రసిద్ధి అయి, ఆ మహత్ అనేటువంటిది ప్రసిద్ధమై అందులో విక్షేప శక్తి అంటే కదలడము, వ్యాపించడం. ఆ విక్షేప శక్తి అనేది విజృంభించింది. ఆ మహత్ అనేది కలిగిన తర్వాత రజోగుణంతో కలిసి ఉద్రిక్తమైన తర్వాత మహత్ అనేది ప్రసిద్ధమై అందులో విక్షేప శక్తి విజృంభించింది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే, ఆ విక్షేప శక్తి ఏదైతే విక్షేపం చెందిందో ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబం యొక్క రూపమే హిరణ్య గర్భుడు అయింది. హిరణ్య గర్భుడు, విరాట్ ఏమో మొదటి స్థితి, హిరణ్య గర్భుడేమో వ్యాపించినటువంటి స్థితి. ఇతడే అదృశ్యమైనటువంటి రూపం కలిగి, దృశ్యము అదృశ్యమైనటువంటి రెండు కలిగి మహత్తత్వమునకు అభిమానిగా ఉన్నాడు. అందువలన ఈ హిరణ్య గర్భునికి మహత్ అహంకారము అని పేరు కలిగింది. మహత్ అహంకారం రెండు కలిపితే మహదహంకారం అనే పేరును కలిగి ఉన్నాడు. ఇక అహంకారం యొక్క ఆ అహంకార స్వరూపం ఎట్లుందంటే, హిరణ్య గర్భునితో కూడి విక్షేప శక్తి, ఆ హిరణ్య గర్భునితో కూడిన తర్వాత విక్షేప శక్తి తమోగుణ సహితమై, మళ్ళీ తమోగుణంగా అంతకుముందు శుద్ధ సాత్వికంగా ఉన్నదానికి మొదట రజోగుణం కలిగింది, ఆ మహత్ అయింది. అప్పుడు ఆ మహత్తు అహంకారం కలిసి మహదహంకారం అనేది అయింది. మళ్ళీ హిరణ్య గర్భంతో కూడినటువంటి విక్షేప శక్తి తమోగుణ సహితమై, తమోగుణం కూడా కలిగి అహంకారం అనే స్థూల రూప శక్తిగా మారిపోయారు. అహంకారం అనేటువంటి స్థూల రూప శక్తిగా మారింది. అది 3 గుణాలు కలిసిన తర్వాత ఈ అహంకారము మహత్తత్వమునకి అభిమాని అవుట వలన మదహంకారం అని ప్రసిద్ధి చెందింది. ఆ అహంకారమే సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరునికి ఉన్నటువంటి మదహంకారంగా అయింది. అందులో గల ప్రతిబింబము సర్వ జగత్పాలకుడైన విష్ణువు అనేది ప్రధాన పురుషుడు అయినాడు. మళ్ళా అందులో నుంచి ప్రతిబింబం ఏదైతే ఏర్పడిందో
ఆ ప్రతిబింబమే మళ్ళీ సర్వజగత్పాలకుడైనటువంటి పోషణకర్త అయినటువంటి విష్ణువు అనేటువంటి ప్రధాన పురుషుడైంది ఆ ఆ మదహంకారం అనేటువంటి ప్రతిబింబం వల్ల. అందువలన హిరణ్య గర్భుడే విష్ణువు. ఈ హిరణ్య గర్భుడుగా అయిన వాడే విష్ణువు. అంతకుముందు విరాట్‌గా ఉన్న ఈశ్వరుడు హిరణ్య గర్భుడుగా ఉన్నటువంటి విష్ణువుగా వ్యాప్తి చెందాడు. ఈ అవతారములన్నీ ఈ హిరణ్య గర్భుడనే ప్రథమాత్మ నుండియే వస్తున్నవి. ఈ రకరకాలైనటువంటి అవతారాలు ఎత్తాడని ఇంకా అవతారాలు కలిగినాయని చెప్తున్నటువంటివన్నీ కూడా ఏమిటి నుంచి వచ్చాయి అంటే ఈ హిరణ్య గర్భుడు అనేటువంటి ప్రథమాత్మ నుంచినే వచ్చిన హిరణ్య గర్భుడు అనేదే ప్రథమమైనటువంటి ఆత్మ, మొదటి ఆత్మ అని. ప్రథమాత్మ అంటే మొదటి ఆత్మ. ఆ మొదటి ఆత్మ నుండియే వచ్చుతున్నవి. అనగా ఈ విష్ణువు అనేటువంటి విష్ణువుగా ఉన్నటువంటిదే అనేకాలుగా అవతరిస్తూ ఉంది. అనేకమైనటువంటి అవతారాలన్నీ కలిగినాయంటున్నవన్నీ కూడా ఈ హిరణ్యగర్భుడు అనే దాని నుంచినే కలిగినాయి అని చెప్పారు. అయితే ఈ పంచదశావిర్భావం అంటే ఆత్మ ఇక్కడ ఈ హెడ్డింగ్‌లో దీంట్లో ఏం చెప్తున్నారంటే ఈ పంచదశ అనేది ఆవిర్భావము అనే హెడ్డింగ్ పెట్టారు దీనికి. ఆత్మమేమో బ్రహ్మమైంది. ఆత్మగా ఉన్నదే మొదట బ్రహ్మమైంది. అవ్యక్తమేమో మహత్తయింది. అవ్యక్తంగా ఉన్నదేమో మళ్ళా మహత్తయింది. అనుకుంటూ వస్తున్నాం మనం. దీంట్లో ఉన్నటువంటి మనకంటే ముందు పెద్దలు వివరించిన దాన్ని బట్టే మనం అనుకుంటూ వస్తున్నాం. ఆత్మ బ్రహ్మమైంది, అవ్యక్తమే మహత్తయింది అనుకుంటూ వస్తున్నాం. ఇంకోసారేమో 3 వంతుల బ్రహ్మం అలాగే ఉంటే, ఒక వంతు బ్రహ్మం అవ్యక్తమైంది. ఒక వంతు బ్రహ్మమే అవ్యక్తమైంది. 3 వంతుల బ్రహ్మం ఎలాగే నిర్గుణంగా ఉంది ఏ గుణాలతో కలవకుండా. అవ్యక్తంలో ఏవైతే అవ్యక్తంలో ఉన్నాయో అన్నీ మహత్తు అవ్వలేదు. అవ్యక్తంలో ఉన్నవన్నీ కూడా మహత్తుగా మారలేదు. 10వ వంతు మాత్రమే మహత్తు అయింది. ఆ 9 వంతులు మహత్తు కాలేదు. మహత్తు అయిన దాంట్లో 10వ వంతుల్లో మళ్ళా 9 వంతులు మహత్తుగానే ఉంది. ఒక వంతు ఏమో అహంకారమైంది. ఆ మహత్తుగా మారిన దాంట్లో మళ్ళా 9 వంతులేమో మహత్తుగానే ఉంది. ఒక వంతు మాత్రమే అహంకారం అనేది అయింది. మీరు ఈ తేడాను గమనించుకోండి. బ్రహ్మ వలన అవ్యక్తం అంటున్నారు. బ్రహ్మమే అవ్యక్తమైందని అనడం లేదు. కనుక బ్రహ్మను విడగొట్టుకోండి. బ్రహ్మ వలన అవ్యక్తం అంటున్నారు. బ్రహ్మమే అవ్యక్తమైందని అనడం లే. కాబట్టి బ్రహ్మను విడగొట్టుకోండి. ఎందుకు విడగొట్టుకోవాలి బ్రహ్మను? అసలు ఆ వాక్యాన్ని అలానే మనం ఎందుకు పరిశీలించకూడదు? అక్కడ ఏముందో అదే ఎందుకు చెప్పుకోకూడదు? ఎందుకు చెప్పుకోకూడదు అంటే బ్రహ్మ నిర్విశేషం, నిర్వికల్పం, అచలము, పరిపూర్ణము, ఉన్నది ఉన్నట్లున్నాడు. బ్రహ్మను ఏదని చెప్పలేము. బ్రహ్మలో ఏదీ లయం కాలేదు. బ్రహ్మం అద్వయం. ఏకమేవా అద్వయం బ్రహ్మ. నేహన నాస్తి కించనః. ఈ పదాలు బ్రహ్మను గట్టిగా నిర్ణయిస్తుంటే బ్రహ్మము నుంచి వచ్చింది అంటారేమిటి? ఈ బ్రహ్మం నుంచి ఏదీ రాలేదు. బ్రహ్మం అద్వయంగా ఉంది. బ్రహ్మములో నుంచి ఏది పుట్టను లేదు, మళ్ళీ లయము కాలేదు అని అంటుంటే మళ్ళీ ఈ బ్రహ్మం నుంచి వచ్చిందంటారేంది? బ్రహ్మం నిర్వికారమైనప్పుడు బ్రహ్మ రూపాంతరం చెందదు. నిర్వికారంగా ఉండేది రూపాంతరం చెందదు. వికారం కూడా చెందదు. నిర్వికారంగా ఉండేది. ఈ విధంగా ఉన్నప్పుడు బ్రహ్మ సృష్టికి మూలము కాదు. ఏ విధంగా? బ్రహ్మ సృష్టికి మూలం కాదు. బ్రహ్మ నుండి ఏదీ పుట్టదు. బ్రహ్మ అంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మం గురించి చెబుతున్నాడు. బ్రహ్మ సృష్టికి మూలం కాదు. బ్రహ్మ నుండి ఏదీ పుట్టదు. బ్రహ్మలోకి ఏది లయము కాదు అని బ్రహ్మ నిర్ణయము. కొన్ని నిర్గుణ వాక్యాల ద్వారా మనకు నిర్ణయం అయింది కదా! మనం ఏవైతే నిర్గుణ వాక్యాలు చదివామో ఆ నిర్గుణ వాక్యాల ద్వారా బ్రహ్మ సృష్టికి మూలం కాదు. బ్రహ్మ నుండి ఏదీ పుట్టదు. బ్రహ్మలోకి ఏదీ లయం కాదు అని నిర్ణయం కాబట్టి నిర్గుణ వాక్యాల ద్వారా మనకు నిర్ణయం అయింది కదా! దానికి దోషం రాకుండా ఆలోచించాలి. ఆ దోషం దానికి రాకుండా ఆలోచించాలి. అది ఏ బ్రహ్మమునైతే
అన్ని రకాలుగా వేదాంతంలో ఉన్నటువంటి నిర్గుణ వాక్యాలు బ్రహ్మ యొక్క లక్షణాన్ని నిర్ణయంగా చెప్పాయో దానికి తిరుగులేదు. ఏ బ్రహ్మమునైతే అన్ని రకాలుగా వేదాంతంలో ఉన్నటువంటి నిర్గుణ వాక్యాలు చెప్పినాయో ఆ నిర్గుణ వాక్యాలు బ్రహ్మ యొక్క లక్షణాన్ని నిర్ణయంగా చెప్పినాయో ఇక దానికి తిరుగులేదు. కనుక మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏ వాక్యం చెప్పినా కూడా ఏ విధంగా చెప్పినా కూడా అదే ఇదైంది అన్నా దాంట్లో నుంచి వచ్చిందన్నా ఎలా ఉన్నా దాని యొక్క అర్థాన్ని మీరు వేరు చేసుకొని బ్రహ్మ యొక్క నిర్గుణ వాక్యాలలో ఏదైతే వివరించబడి ఉందో దానికి దోషం రాకుండా దానికి భిన్నము కాకుండా దానిని పరిపూర్ణంగా సత్యమనే ప్రమాణమును పెట్టుకొని మిగతాది మీరు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిర్గుణ బ్రహ్మముగా చెప్పబడినటువంటి వేదాంతంలో ఏవైతే నిర్గుణ వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాల ప్రకారం బ్రహ్మ యొక్క లక్షణాన్ని నిర్ణయంగా చెప్పాయో అది ఏది కూడా దాని నుంచి పుట్టదు, దాని సృష్టికి మూలం కాదు, అది లయము కూడా కాదు, అది నిర్గుణ బ్రహ్మముగా ఉన్నటువంటిది. ఏ బ్రహ్మమునైతే అన్ని రకాలుగా చెప్పారో ఆ నిర్ణయానికి ఏ విధంగానూ దోషం రాకూడదు. ఆ విధంగా కనుక ఏం చేయాలంటే ఇక్కడ ఏ వాక్యం చెప్పినా ఏ విధంగా చెప్పినా కూడా అదే ఇదైందన్నా కూడా లేదా దాంట్లో నుంచి ఇది పుట్టిందన్నా కూడా లేదా ఎలా ఉన్నా సరే దాని అర్థాన్ని మీరు వేరు చేసుకొని అంటే నిర్గుణ పరబ్రహ్మానికి చెప్పినటువంటి అర్థం ఏదైతే ఉందో అది స్వతసిద్ధంగా స్వయంభూగా ఎట్టి పరిణామ వికారములకు లోను కాకుండా ఎట్టి మార్పులు లేకుండా ఒకదాన్ని పుట్టించకుండా ఒకదాని పుట్టుకు కారణం కాకుండా లేదా మళ్ళీ ఒకదానిలో నుంచి బయటికి రాకుండా ఒకదాని తనలోకి లయం చేసుకోకుండా ఈ విధమైన లక్షణాలతో ఉంది అది. ఏ లక్షణము ఈ రకమైనవన్నీ లేనిది అది. దానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా చెప్పడానికి ఉండదు. ఆ విధమైనటువంటి నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి దానికి ఏదైతే చెప్పారో దానికి దోషం రాకుండా ఇక మళ్ళీ చెప్పినటువంటి సృష్టికి కారణమైన బ్రహ్మాన్ని చెప్పని తర్వాత జరిగిన పరిణామ వికారాలన్నిటినీ దేనికైతే మాయ చేత ఏర్పాటైనట్టుగా ఉన్నట్టుగా తోమింపజేసినట్టుగా చెబుతూ వస్తుందో దాన్ని వేరు చేసుకొని ఆలోచించాలి. దీంతో కలపకూడదు అది. అక్కడ ఏసారి ఎక్కడొచ్చినా కూడా పరిపూర్ణ పరబ్రహ్మకున్నటువంటివి ఈ కింద మళ్ళా సృష్టికి కారణమై చెప్పినటువంటివి లక్షణాలకు పూర్తి వ్యతిరేకం. కాబట్టి దానికి దోషం కలగకుండా దానికి భిన్నం కాకుండా దానిని పరిపూర్ణంగా సత్యం అనే ప్రమాణం పెట్టుకొని మిగతావి మీరు ఏ విధంగా ఆలోచిస్తారో అలా ఆలోచించాలి. ఈ పదాలన్నీ విభక్తి ప్రత్యయాలు. విభక్తి ప్రత్యయాల వల్ల ఒక రకమైనటువంటి అర్థము వస్తుంది. దానిని అలాగే ఎందుకు కన్ఫ్యూజన్గా వాడారు అంటే ఒక పరబ్రహ్మ ఉన్నాడు, మాయ ద్వారం గుండా ప్రకాశం బయటకు వచ్చినప్పుడు బ్రహ్మ విషయంలో ఇంకో బ్రహ్మ ఉన్నాడు. ఈ రెండవ బ్రహ్మ మాయ ద్వారం గుండా నుండి వచ్చాడు కాబట్టి ఈ రెండవ బ్రహ్మ లేనివాడు, ఉన్నవాడు ఎప్పుడూ కదలకున్నటువంటి బ్రహ్మే. మాయద్వారం గుండా బయటకు వచ్చి కదిలినటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మ కాదు. ఆ బ్రహ్మం యథార్థ స్థితిలో ఆ బ్రహ్మ అట్లాగే ఉంటే మాయద్వారం గుండా వచ్చినటువంటి బ్రహ్మ లేకనే వచ్చినటువంటి తోచినటువంటి బ్రహ్మ. కానీ మీరిప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమించుకుంటూ మెట్లు ఎక్కుతూ 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 ఈ భ్రాంతిని కొంచెం కొంచెం తొలగించుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏం చేస్తున్నారు? పురోగమించుకుంటూ మెట్లు ఎక్కుతూ ఈ భ్రాంతిని అంతా కొంచెం కొంచెం తొలగించుకుంటూ బోధనా పద్ధతిని విభజన చేసి బోధించేటువంటి పద్ధతిని విభజన చేసి ఆ బోధనా పద్ధతిని విభజన చేసి పంచకోశాలని విభజన చేసి ఆ పంచకోశాలు దాటి ఆ 6 కోశాలు దాటుకుంటూ మళ్ళీ 6వ కోశం కూడా చెప్పారు కదా, అది కూడా దాటుకుంటూ సప్తావరణలను మళ్ళా విభజన చేసి 7 ఆవరణలు ఆ 7ంటిని మళ్ళా అధిగమిస్తూ ఇక్కడ పంచదశ ఆవిర్భావము అన్నారంటే 15. ఈ 15 మెట్లు ఎక్కుతూ పోవాలి. 15 మెట్లు దిగటము ఎక్కటము అంతా కూడా మాయావరణంలోనే.
ఈ 15 మెట్లు ఎక్కడము, ఎక్కుకుంటూ పోవడము, దిగుకుంటూ రావడం అనేదంతా కూడా మాయావరణంలోనే. ఆ 15 ఏంటివి ఇందాక చెప్పినటువంటి ఆ పంచకోశాలుగా దాటినేటివి, 6 కోశాలని చెప్పినవి సప్తావరణలు. మళ్ళా వీటన్నిటిని ఇక్కడ పంచదశ ఆవిర్భావం అన్నారంటే ఈ 15 మెట్లు ఎక్కుతూ పోవాలి. ఎక్కడమంతా కూడా మాయావరణంలోనే. వెనక్కు తిరిగి మళ్ళా మాయాద్వారాన్ని దాటేస్తే అక్కడ కేవల పరబ్రహ్మే ఉన్నాడు. వెనక్కి తిరిగి మళ్ళా మాయాద్వారం ఏదైతే వచ్చిందో ఈ బ్రహ్మం అనేది మొదట వచ్చి సృష్టికి కారణమైనది మాయాద్వారం గుండా బయటకొచ్చింది. మాయాశబలిత బ్రహ్మం అనేది. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆ స్టేజ్‌కి మళ్ళీ వెనక్కి పోయిన తర్వాత సాధకుడుగా ఉండి సాధనా పద్ధతిలో ఈ విభజన చేసి, ఈ బోధించే పద్ధతిని విభజించి, ఆ బోధించే పద్ధతి విభజన వల్ల మళ్ళీ వెనక్కి అట్లా ఎక్కుకుంటూ పోయినవాడు అక్కడికి పోయిన తర్వాత అక్కడేముంది ఇంకా కేవల పరబ్రహ్మమే ఉన్నాడు. ఆ కేవల పరబ్రహ్మం సృష్టికి కారణం కాలే. మాయాద్వారం గుండా బయటకొచ్చిన పరబ్రహ్మమే ఈ వీటన్నిటికీ కారణమై ఉన్నాడు. ఆ లేని బ్రహ్మమే కేవలం మాయ చేత ఉన్నట్టుగా తోపింపబడి సర్వ జగత్తును, ఆ జగత్తులో ఇవన్నిటిని కూడా కల్పించింది. ఈ మా అక్కడ కేవల పరబ్రహ్మం దగ్గరికి పోయినవాడు ఏమైంది అంటే, కేవల పరబ్రహ్మమే ఉన్నాడు ఇంకా. అతను ఉన్నది ఉన్నట్లున్నాడు. ఎట్లా ఉంటే అట్లున్నాడు. అచలమై పరిపూర్ణమై ఉన్నాడు. దాంట్లో ఆరోహణ, అవరోహణలు అనేటివి లేవింక. దాంట్లో వెనక్కి దిగొచ్చేదో, ముందుకు పోయేదో, మెట్లెక్కేదో, మళ్ళా మెట్లు దిగేది అనేటివి లేవింక. అక్కడ మెట్లే లేవు, మెట్లు లేవు, ఏమీ లేవు. ఉన్నది ఉన్నట్లున్నాడు. అచలంగా అంటే చలనం కలగకుండాను, మార్గం ఇంకో దానికి అవకాశం లేకుండాను పరిపూర్ణమై ఉన్నాడు. దాంట్లో ఆరోహణ, అవరోహణలు కూడా లేవు. అంటే పైకి పోయి కింది పోయేటి లేవు. ఈ పంచదశాంగాలతోనే లోనే సృష్టి యొక్క అవరోహణ అంతా ఉంది. సాధకుల విషయంలో ఏమైందంటే ఆరోహణ ఉంది. సాధకుని విషయంలో ఏమైందంటే ఆరోహణ ఉంది. ఆరోహణ అంటే ఎక్కిపోవడం. ఇది ఒక్కొక్క భ్రాంతికి తొలగితే ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టు. ఒక్కటొక్కటిగా అన్నీ తుంచుకుంటూ పోయినట్టు. మోక్షం కూడా ఉంది సాధకుని విషయంలో. కాబట్టి కనుక గీత ఒక్కటి పెట్టుకున్నాం. ఒక గీత పెట్టుకున్నాం. ఆ గీత ఏమిటంటే మాయకి ఈవల, మాయకు ఆవల అని. మాయకి యువతలవన్నీనేమో ఆవరణలో ఉన్నటువంటి ఇవి మాయకి యువతలవి. ఇటు నుంచి ఎక్కుకుంటా పోయిన తర్వాత ఇంకా మాయకు అవతలున్నవి. మాయతో సంబంధం లేకుండా ఎట్లుండేది అట్లున్నటువంటి యథాతథ స్థితిలో ఉండేటువంటి స్థితిలోనేమో మాయకు ఆవల. మాయకు ఆవలనేమో వస్తు నిర్ణయంగా నిర్విశేష, నిరంజన, నిరాకార, నిర్వికార, నిశ్చల, నిరామయ, అచల పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మం ఉన్నది. ఉన్నది ఉన్నట్లున్నది. అది మాయకు అవతల ఉంది. మాయకి యువతలు ఉన్నదేమో ఈ అనేక రకాలైనటువంటి పంచదశాంగాల్లోకొచ్చి ఈ సృష్టి అనేటువంటి పంచకోశాలు, మళ్ళీ ఆవరణ, ఈ సప్తావరణలు ఇయన్నీ కింది స్థాయిలో మాయకి ఈవలు ఉన్నాయి. మాయకు అవతలకి పోతే అవన్నీ ఏమీ లేవు. ఆవరణలు లేవు, ఆరోహణ, అవరోహణలు కూడా లేవు. ఇంక అక్కడ వస్తు నిర్ణయంగా ఆవల మాయకు ఆవల విచారణ జరిపితే నిర్విశేషం. ఏ విశేషం ఏది కూడా శేషంగా లేదక్కడ. శేషం అనేది లేదు. నిరంజనము, నిరాకారము. రంజింపజేసేది లేదు, ఆకారము లేదు, నిర్వికారము, నిశ్శబ్దము, నిరామయము, అచలము, పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మం ఉన్నది అవతల మాయ కావల. అది ఉన్నది ఉన్నట్లున్నది. దానికి దేశకాల పరిచ్ఛేదం ఏమీ లేదు. దేశ పరిచ్ఛేదం, ప్రదేశం అనేది లేదు. కాల పరిచ్ఛేదం అంటే కాలము లేదు. వస్తు పరిచ్ఛేదం అంటే వస్తు రూపంలో ఏదైనా ఆకార రూపంలో పరిచ్ఛేదము లేదు. సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత భేదం కూడా లేదు. సజాతీయం అనేది లేదు, విజాతీయం అనేది లేదు. ఈ రెండు కాకుండా స్వగత భేదం అనేది కూడా లేదు. స్వగతం కూడా లేదు. దానికి అవతల ఏమీ లేదు. దానికి అవతల ఏమీ లేదు కనుక ఆత్మ వలన అవ్యక్తము అంటే మాయాద్వారం యువతల ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ, మాయ కావల ఆత్మ తనలో తాను నమిస్తూ తననే తాను ప్రకాశింపజేసుకుంటూ తాను తానైనటువంటి స్వస్వరూప జ్ఞానంగా
విజ్ఞానంగా ఉంది, స్వరూప లక్షణంతో ఉన్నది, పైగా అద్వయమై ఉన్నది, ద్వయం కాకుండా ఒకటిగా ఉన్నది. అదే సత్యం. దానికేమో అవతల ఏమీ లేదు. అవతల ఏమీ లేదు కాబట్టి ఆత్మ వలన అవ్యక్తము అంటే మాయాద్వారం యువతల అయినటువంటి ఆ అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమై ఆత్మ వలన వచ్చింది అంటే మాయాద్వారం యువతల ఏదైతే యువతలకు వచ్చి ప్రకాశిస్తోందో ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ ఆ మాయాత్మ మాయకి యువతల వచ్చి ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ అది. మాయకు అవతలు ఉన్నటువంటి ఆవలున్నటువంటి ఆత్మ తనలో తాను రమిస్తూ తననే తాను ప్రకాశింపజేసుకుంటూ తాను తానైనటువంటి స్వస్వరూప జ్ఞానంగా ఉంది, విజ్ఞానంగా ఉంది, స్వరూప లక్షణంతో ఉంది, పైగా అద్వయమై ఉంది, ద్వయం కాకుండా ఉంది. అదే సత్యంగా ఉన్నది. మాయకు అవతల ఉన్నటువంటి ఆత్మ, అవ్యక్తంగా ఉన్నటువంటి ఆత్మ, తనలో తాను రమిస్తున్నటువంటి స్వస్వరూపంలో ఉన్నటువంటి ఆత్మ అయింది. యువతలో ఉన్నటువంటిదేమో వ్యక్తమైన తర్వాత ప్రకాశించినటువంటి ఈ ఆవరణ రూపంలో ఉన్నటువంటి లోకాలుగా ఉంది, దేశకాల పరిస్థితులుగాను ఉంది, అన్నిటిగాను ఉంది. యువతలది అవతలది అద్వయమై ఒక్కటిగా ఉంది. అదే సత్యం. కనుక అదే అయి ఉండడమే మోక్షము. అక్కడ అవరోహణ లేదు, ఆరోహణ లేదు. కానీ మాయావరణంలో ఉన్న ప్రకాశమే ఆత్మ. ఆత్మ బ్రహ్మ ఒక్కటే. ఈ అవరోహణ ఆరోహణ అవతల లేదు. యువతల మాయావరణ ఏదైతే ఉన్నదో ఆ మాయావరణలో ఉన్నటువంటి ప్రకాశమే ఆత్మగా ఉంది. మాయావరణ ప్రకాశంలోనే ఆత్మగా ఉంది. ఆ ఆత్మ బ్రహ్మ రెండు ఒక్కటే, అవి రెండు వేరు కావు. బ్రహ్మణో అవ్యక్త అన్నాడు, ఆత్మనో అవ్యక్త అన్నా ఒక్కటే. అక్కడ బ్రహ్మనో అవ్యక్త అన్నారు, బ్రహ్మమే అవ్యక్తము అని. ఆత్మో అవ్యక్త అన్నా కూడా ఒకటే, ఆత్మే అవ్యక్తంగా ఉన్నదన్నా ఒకటే. అటువంటి ఆత్మ వలన అవ్యక్తం ఏర్పడింది, అటువంటి ఆత్మ వలనే అవ్యక్తం ఏర్పడింది. అవ్యక్తం వలనే మళ్ళీ మహత్తు మహదంకారం అనేటివి ఏర్పడినాయి. ఇది మాయావరణంలో ఉన్న ఆత్మ కాబట్టి, మాయావరణంలో ఉండే ఆత్మ కాబట్టి ఈ ఆత్మ ఏమైంది? లేనిదే. ఈ ఆత్మ ఈ బ్రహ్మ ఇద్దరు కూడా లేనివారే. ఈ లేని బ్రహ్మంలోనే అవ్యక్తం వచ్చింది. మాయలో నుంచి మాయాద్వారం గుండా వచ్చినటువంటి బ్రహ్మతోనే ఆ బ్రహ్మలోనే ఆవరణ అనే దాంట్లోకి వచ్చాడు కాబట్టి ఈ ఆవరణతో కూడినటువంటి ఆత్మలోనే ఈ అవ్యక్తం వచ్చింది. ఇది లేకనే ఉన్నట్టుగా కేవలం మాయ అనే ఆవరణం ద్వారా మనకు ఉన్నట్టుగా తోస్తుంది. కనుక ఈ కథ అంతా కూడా, ఈ చెప్పిన కథ అంతా కూడా మాయకి యువతలు పెట్టుకోండి. ఇవన్నీ కూడా మాయకి యువతలవే. ఈ ఆవరణలో ఏర్పడినటువంటి లోకాలుగా ఏర్పడినటువంటి దేశకాల పరిస్థితులుగా ఏర్పడినటువంటి ఈ అవ్యక్తంగా ఉన్న బ్రహ్మ వ్యక్తమై పంచభూతాత్మకమైనది, నామరూపాత్మకమైనవి, ఈ అన్ని రకాలు అన్నీ కూడా అవి అంటే మాయకి అన్ని యువతలవే, మాయ కావలవి కాదు. కాబట్టి ఆత్మ అయినా కూడా ఈ బ్రహ్మ అయినా కూడా ఈ రెండు లేనివారే. ఈ రెండు కేవలం మాయకి యువతలు ఉన్నాయి అంతే. లేని ఆత్మ వలన లేని అవ్యక్తము, లేని అవ్యక్తం వలన లేని మహత్తత్వము, లేని మహత్తత్వం వలన లేని అహంకారము ఉత్పన్నమైనవి. ఈ లేని దాంట్లోనే, లేని బ్రహ్మంలోనే అవ్యక్తం వచ్చింది. ఆ కథ అంతా కూడాను మాయకి యువతలే ఉంది. ఈ లేని ఆత్మ వలనే లేని అవ్యక్తము, లేని అవ్యక్తం వలన లేని మహత్తత్వము, లేని మహత్తత్వం వలన లేని అహంకారము ఉత్పన్నమైనవి. అట్లా పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటే నిజానికి ఆత్మ స్వప్రకాశమే కానీ దానికి బయట ప్రకాశం అనేదే లేదు. ఆత్మ అనే దానికి స్వప్రకాశంగానే ఉంది కానీ బయట ప్రకాశం అనేదే లేదు. ఆత్మ అనే పదాన్ని అన్యము లేకుండా అనన్యముగా తీసుకున్నప్పుడు, దానికి అన్యము లేకుండా అనన్యంగా గనక తీసుకుంటే, అవరోహణ ఆరోహణ లేనప్పుడు, కిందికి రావడం అనేది మళ్ళా పైకి పోవడం అనేది రెండూ లేనప్పుడు ఆత్మ తప్ప రెండవది లేదు. ఇంకా ఆత్మ తప్ప రెండవది లేదు అనే వాక్యంతో చూస్తే, ఆత్మ తప్ప రెండవది లేదనే వాక్యంతో చూస్తే, ఆత్మ సత్యము, ఆత్మ నిత్యము, ఆత్మ నుండి వచ్చినటువంటి
సత్వ రజస్తమో గుణములు అన్నప్పుడు ఆత్మ నుండి అంటే ఏమిటి? సత్యాత్మ నిత్యాత్మ నుండి రాలేదు. విచారిస్తే సత్యాత్మ నిత్యాత్మ అనే దాంట్లో నుంచి రాలేదు. దాంట్లో నుంచి రాకుండా ఏదైతే మాయావరణం లేకొచ్చిన తర్వాత లేని దాంట్లో నుంచి వచ్చినాయని అనుకుంటున్నారే, ఆ దాంట్లో నుంచి ఆత్మ తప్ప రెండవది లేదు. ఆరోహణ అవరోహణ ఆత్మ తప్ప అన్య పదార్థం లేదనుకుంటే అన్యం లేదుకుండా అయినప్పుడు ఇక ఆరోహణ ఆరోహణ కూడా లేనప్పుడు అది తప్ప రెండవది లేదు అనే వాక్యంతో చూస్తే ఆత్మ సత్యము నిత్యము, ఆత్మ నుంచి వచ్చినటువంటి సత్వ రజస్తమో గుణాలేమో అవి అన్నప్పుడేమో ఆత్మ నుండి అంటే ఏమిటంటే సత్యాత్మ నిత్యాత్మ నుండి రాలేదు. విచారిస్తే రాలేదు. విచారిస్తే సత్యాత్మగా ఉన్నది నిత్యాత్మగా ఉన్న దాంట్లో నుంచి రాలే. ఆత్మ కూడా మాయాసబలితమే. ఆత్మ మాయాసబలితంగా అయిండే దాంట్లో నుంచినే ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ రెండు పక్షాలు ఉన్నాయి. ఇక్కడ ఒకసారేమో మాయాసబలితము, ఒకసారేమో మాయాసబలితం. మాయాసబలితమైనా కూడా ఆత్మ కదలలేదు. మాయాసబలితంగా సబలించినా కూడా ఆత్మ ఏమో కదలలేదు. ఆత్మ ఆత్మగానే ఉంది కానీ దాని ప్రకాశ లక్షణమును ఆత్మ ఆత్మగానే ఉన్నప్పుడే ఉన్నా కూడా ఆత్మ మాయాసబలితమైంది. మాయాసబలితమైనప్పుడే అయినప్పటికీ కూడా ఆత్మ ఏమీ కదలలే. అది ఆత్మ ఆత్మగానే ఉంది కానీ దాని ప్రకాశ లక్షణం ఏదైతే ఉందో ఆత్మకు, ఆ ప్రకాశ లక్షణాన్ని మాయ ఆశ్రయించి, ఆ ప్రకాశ లక్షణాన్ని ఆశ్రయించి ఆ ప్రకాశానికే మాయ అని పేరు పెట్టి, ఆ ఆత్మ ప్రకాశానికే మాయ అనే పేరు పెట్టి దాంట్లో నుంచి సత్వగుణం ముందుగా వచ్చింది, ఆ తర్వాత రజస్తమో గుణాలు వచ్చినాయి. ఇదంతా కూడా ఎవరి కార్యం అంటే మాయా కార్యము. అది అట్లాగానే దానికి తనకు తానుగా ఆత్మగా ఉంటే దాంట్లో మాయా సబలితమైన కూడా అది కదలకుండా ఉన్నప్పటికీ, అది ఆత్మ ఆత్మగానే ఉన్నప్పటికీ కూడా దాని ప్రకాశ లక్షణాన్ని ఆశ్రయించి మాయ ఆశ్రయించి మళ్ళా ఆ ప్రకాశానికే మాయ అనే పేరు పెట్టి దాంట్లో నుంచి సత్వగుణం రజోగుణం, ముందుగా సత్వగుణం వచ్చింది, తర్వాత రజోతమో గుణాలు వచ్చాయి. ఈ కార్యం అంతా కూడా మాయదే, మాయా కార్యం. దానికి దీనికి ఇప్పుడు మ్యాచింగ్ చేయాలి అంటున్నాడు. దీంట్లో మ్యాచింగ్ అంటే దానికి దీనికి రెండింటినీ కలపాలి. బ్రహ్మణో అవ్యక్త, అవ్యక్తో మహత్, మహతో మహదంకార అనేటి వాటికి మూడు గుణాలతో కలిపి మ్యాచింగ్ చేయాలి. ఈ మూడు గుణాలు ఏవైతే చెప్పారో బ్రహ్మణో అవ్యక్త, అవ్యక్తో మహత్, మహతో మహదంకార అనే వాటికి మూడు గుణాలతో కలిపి మ్యాచింగ్ చేస్తే ఆత్మ మాయకు అవతలు ఉండేటువంటి ఆత్మేమో త్రిగుణరహితం. మాయకు అవతలుండే మాయ ఆత్మ, మాయకి యువతలుండే ఆత్మేమో మాయకి ఈవలుండే ఆత్మేమో నిర్గుణం. అంటే తాత్కాలికంగా గుణముల చేత గుణములు అవ్యక్తంగా ఉన్నాయి. ఆ గుణములు విజృంభించే అవకాశం ఉంది కాబట్టి విజృంభించే అవకాశం కానీ ఆ స్థితిలో కూడా ఆత్మ సత్యము నిత్యమే. ఆ విజృంభించకుండా ఉన్నప్పుడు స్థితిలో ఉన్నటువంటిది సత్యము నిత్యంగానే ఉంది. విజృంభించినప్పటికీ, గుణాలు విజృంభించినప్పటికీ కూడా ఆత్మ ఆత్మగానే ఉంది. గుణాల విజృంభంతో కలిగిండేదంతా కూడా మాయా కార్యం, మాయ చేత జరిగినటువంటి కారణం. గుణాలు విజృంభించడం వలన ఆ ప్రకాశంలో, ఆత్మ ప్రకాశంలోనే చేరుకున్నటువంటి మాయ, దాని ప్రకాశం వలనే ఈ కార్యం చేసి ఈ సత్యంగా నిత్యంగా ఉన్నటువంటి దాంట్లో ఆ గుణాల విజృంభణతో మిగతా కార్యంగా ఉంది. కనుక కలిగినదంతా కూడా లేనిదే. ఆ కలిగిందే మళ్ళా కలిగినది అని మనం అనుకుంటున్నదంతా లేనిదే. కనుక బ్రహ్మ యొక్క సత్యత్వానికి నిత్యత్వానికి, ఆ బ్రహ్మం ఏదైతే సత్యంగాను నిత్యంగాను ఉండే బ్రహ్మం ఉందో దానికి డోకా లేదు. మాయకి ఈవల బ్రహ్మం, ఆవల బ్రహ్మంగా రెండు రకాలుగా విభజించుకోమన్నారు కదా. ఆవలుండే బ్రహ్మమేమో యథాతథంగా అలాగే ఉంది, నిర్గుణంగా ఏ రకమైన మార్పులతో లేకుండా. ఈవలుండే దాంతోనేమో గుణాలు కలిసినాయి.
ఆత్మ కూడా అవతల ఉన్నటువంటి స్థితిలో సత్యంగా నిత్యంగా ఉంది నిర్గుణంగా. మాయ చేత మాయ ప్రకాశం చేత మాయే ఆ ఆత్మ ప్రకాశంలోనికి తోడై గుణాలను విజృంభించేటట్టు చేసింది. ఇదంతా చేసిందంతా మాయా కర్మగానే మాయ యొక్క కార్యంగానే జరిగింది కనుక కలిగిండేది అంతా కూడా లేనిదే కనుక బ్రహ్మ యొక్క సత్యత్వానికి నిత్యత్వానికి ఏడవ కారణం లేదు. అక్కడ నిలబెట్టుకున్న తర్వాత బ్రహ్మను సృష్టిక్రమం చెప్పారు. ఇక ఈ పేరాకాటికి నిలబెడదాం, సమయం కూడా సరిపోయింది. మంగళం చెప్పయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఓంకార రూపము ఒకటి కద్దు, జీవ పరమాత్మలు రెండు కద్దు, ఈశనత్రయము మూడు కద్దు, అంతఃకరణములు నాలుగు కద్దు, పంచభూతములు ఐదు కద్దు, హరిషడ్వర్గములు ఆరు కద్దు, సప్త వ్యసనములు ఏడు కద్దు, అష్టమదములు 8 కద్దు, నవద్వారములు 9 కద్దు, దశ విధనాడులు 10 కద్దు, నారాయణ వేద పారాయణ. ఈ ఓం అనేది మాయ. మీరు చెప్పినటువంటి వాక్యం 100% కరెక్ట్. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం శుభ సత్యమంగళం. సగుణ నిర్గుణరహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం శుభ నిత్యమంగళం. సత్తు చిత్తు సమసిపోయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం శుభ సత్యమంగళం. చేష్టలన్నీ ఉడిగిపోయ చేసేదేము లేకపోయ తేజమ్మ మనసు నీలు తేరి మంగళం శుభ నిత్యమంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం శుభ సత్యమంగళం. పుట్టుగిట్టులేనిదాయ పరిపూర్ణ బ్రహ్మమాయ పూర్ణానంద పుల్లయాద్య పూజ్య మంగళం శుభ సత్యమంగళం. శుభ సత్యమంగళం. జనన మరణం లేనిదాయ జన్మ పావనమాయ జయము జయము గురువే నీకు జయ మంగళం శుభ సత్యమంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞాన పీఠానంద అత్వతార సద్గురు బ్రహ్మరాజు జై. జై